ఒకటే ఒక క్వశ్చన్ స్వామి, ఈ మహమ్మారి మనల్ని వదిలి ఎప్పుడు పోతుంది స్వామి? మనం అందరం మంచి నియమాలు పాటించినప్పుడు, ఆహారాన్ని చక్కగా మనం సెలెక్ట్ చేసుకోవడం నేర్చుకున్నప్పుడు. ఎందుకంటే ద ఫస్ట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద ఫుడ్. సో మనం మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకోవడం, అది సహజంగా వచ్చేటటువంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారానే మానసిక బలాన్ని, ఇమ్యూనిటీ పవర్ అని అంటున్నాం కదా, సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ పవర్. ఆ ఇమ్యూనిటీ పవర్ పెరిగితే మనకి బయట ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి వీ నీడ్ నాట్ కేర్ దెమ్ ఎట్ ఆల్. మంచి నెయ్యి అంటే ఆవు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. అదే ఆవు నెయ్యి అంటే మరి ఇప్పుడు ఆ ఫ్లాట్గా ఉండే వాటిని కూడా ఆవులని అంటున్నారు. సో అవి ఆవులు కావు, అవి జెర్సీస్ లాంటివి ఆవులు అని అనం మనం. ఆవు అంటే మూపురం ఉండాలి, దానికి గంగడోలు ఉండాలి, ఉంటేనే దాన్ని ఆవు అని అంటాం అనమాట. దేశవాళీ ఆవులు, వాటి పాలతోటి. మళ్ళీ ఇప్పుడు పాలని చిలికేసి క్రీమ్ తీసేసి దాంతో చేస్తున్నారు జనరల్గా. సో ఈవెన్ దట్ ఈజ్ అనదర్ రాంగ్ ప్రాసెస్. సో మనకి మన ఇళ్ళల్లో ఎదురు ఇప్పుడు అలా చేయడం అలవాట్లేదు. పెరుగు కాచేవాళ్ళు, దాన్ని తోడు పెట్టేవాళ్ళు, పెరిగైన తర్వాత దాన్ని చిలికేవాళ్ళు, వెన్న తీసి కాస్తే నెయ్యి అయ్యేది. సో అలాంటి ప్రాసెస్లోనే నేతిని తయారు చేయించి దాంతో చేయాలని. అలా చేస్తే కిలో సుమారుగా 3,000-4,000 రూపాయలు అవుతుంది కిలో. మామూలుగా అయితే బయట 600-500 వచ్చేస్తుంది. అయినప్పటికీ అలాంటి నేతినే వాడి సుమారుగా 1.5 లక్ష కిలోలు నెయ్యి వాడాలి ఇప్పుడు దీంట్లో, ఈ 1035 కుండాల్లో చేయాలంటే. దాంతో వచ్చే ప్రయోజనం ఏంటంటే అందులోంచి బయలుదేరేటటువంటి ఆ స్మోక్, ఆ పొగ, హోమధూమం అంటాం మనం. ఈ హోమధూమం అనేది ఎంత మేర మనకి వ్యాపిస్తుందో ప్రకృతిలో అంత మేర కూడా ఆల్ సార్ట్స్ ఆఫ్ వైరసెస్ విల్ బి ఎలిమినేటెడ్. సో మనం ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ హోమధూమం ప్రకృతి అంతా వ్యాపించాలి, దానికి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అనేదే ప్రధానమైనటువంటి ఆశయంగా ఈ కార్యక్రమాన్ని దీంతో పాటు ప్లాన్ చేయడం జరిగింది అనమాట. చేత గురువు గోవిందుడు ఇరువురు అనుగ్రహం కలిగితే ఇక లోకానికి ఏ రకమైన ఉపద్రవం లేనటువంటి వాతావరణం ఏర్పడి ప్రజలందరూ కూడా మంచిగా సుఖంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఈ 2 కార్యక్రమాలను మనం అందరం కలిసి చక్కగా పాల్గొందామని అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ. స్వామి, ఇంతమందితోటి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మీ దగ్గర నిర్వహించడం అంటే వాళ్ళు పూర్వజన్మ సుకృతంగా నేనైతే భావిస్తున్నాను. మీకేమనిపిస్తుంది స్వామి? వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఎందుకోసం అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి నాట్య కళని, దానికి చక్కటి లోక ప్రచారాన్ని తీసుకొచ్చినటువంటి వెంపటి చినసత్యం గారి యొక్క 92వ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువుకి కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలి. నిజానికి గురుం ప్రకాశయేత్ ధీమాన్ అని ఒక సూక్తి. ఎవరి నుంచి మనం ఏ ఉపకారం పొందుతున్నామో ఆ ఉపకారపు గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అందించినటువంటి మహనీయులు ఎవరుంటారో వాళ్ళు చేసిన ఉపకారాన్ని లోకమంతా తెలిసేటట్లుగా చేయడం అనేటటువంటి నిజమైన శిష్యుడి యొక్క లక్షణం. వెంపటి చినసత్యం గారు కూచిపూడికి అద్భుతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చారు. దానికి నిజానికి వారు ప్రాణం పోశారు. వారి యొక్క ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని అది ఒక కూచిపూడి వరల్డ్ డే దాని కింద ఆరంభం చేశారు గత 2-3 సంవత్సరాలుగా. దాన్ని భావిస్తూ వారి యొక్క జన్మదినాన్ని కూడా స్మరిస్తూ మన రాష్ట్రంలోంచే కాకుండా అనేక ప్రాంతాల్లోంచి, అటు నార్త్ నుంచి సౌత్ నుంచి కూడా చాలామంది కూచిపూడిలో శ్రద్ధ కలిగి దాన్ని అభ్యసిస్తుండేటటువంటి చిన్న చిన్న 4-5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి సుమారు 60 ఇయర్స్ దాకా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా, అందులో కూచిపూడి మన సత్యం గారి యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, వారి కూతురు, వారి కోడలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరపాలి అనేటువంటి శ్రద్ధతోటి ఇక్కడికి వచ్చి 3 రోజుల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆ పరంపరకి మంచి ప్రచారాన్ని తీసుకొస్తుండేటటువంటి మన శ్రీమాన్ పవన్ గారు, అలాగే భావన గారు, ఇంకా ఇప్పుడే శర్మ గారు, ఇప్పుడే మనం కలిసే వారిని, కాకినాడలో ఉంటారు వారు. సో వీరందరూ కలిసి ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి. సాధారణంగా ఇప్పుడు ఏదో కరోనా టైం, ఇది కరోనా టైం అనగానే ఎవరిని కదలడానికి రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉండేటటువంటి టైం ఇది. అంటే ఇప్పటికి ఇంకా కరోనా
ప్రమాదం అయితే తప్పిపోలేదు పూర్తిగా. చేత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి బాధ్యత అయితే అందరికీ ఉంది. ఇలాంటి సమయంలో బయటికి రావడానికే సంకోచించేటటువంటి పరిస్థితి బయట ఉంటే అందరినీ ఫిజికల్గా ఒక చోటకి చేర్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు జరపాలి అని అనుకోవడం సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ఎంతమంది వస్తారో తెలియదు. బట్ ఒక 100-150 మంది బహుశా వస్తే బహుశా గొప్ప జరుపుదాం అని అనుకున్న సందర్భం ఇది. అలాంటిది సుమారు 2000 దాకా ఈ చిన్నారులు, పెద్దలు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహం, చాలా మంచి ఉరకలెత్తుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నిన్న సుమారుగా 700 మంది దాకా పాల్గొన్నారు. ఈవేళ సుమారుగా 600 దాకా వాళ్ళు పాల్గొంటున్నారు. సో ఇంతమంది రావడం అనేటటువంటిది వాళ్ళందరికీ ఆ కళ మీద ఉండేటటువంటి శ్రద్ధ, దాన్ని చక్కగా మనం పోషించాలి, నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి అనేటటువంటి వాళ్ళ ఉత్సాహం, దాన్ని మనకందరికీ ఈ ప్రాంతాల్లో అందించినటువంటి సత్యం గారి మీద ఉండేటటువంటి గురు భక్తి, దానికి ఇది మంచి ప్రతీక అని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా బాగా చక్కటి ప్రచారాన్ని పొందాలి. ఇందులో జానపదాన్ని కూడా చేర్చి ఈ నాట్య ప్రక్రియలో అది కూడా ఇందులో ఒక భాగంగా చేర్చుకొని చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచిగా జరగాలని మేము ఆశిస్తున్నాం. మేము జనరల్గా గమనించిన ఒక అంశం ఏంటంటే, ఇలాంటి మన సాంప్రదాయకమైనటువంటి కళలలో, అది ఏ కళైనా కావచ్చు, ఇలాంటి కళలో కనుక కాస్త ప్రవేశం కలిగినటువంటి వ్యక్తులు యూజువల్గా కాస్త వినయ విధేయతలతోటి ప్రవర్తిస్తారు, మంచి చురుగ్గా ఉంటారు కూడా. ఇది లేనటువంటి పిల్లల్లో చురుకుతనం ఉండదు అని మేము అనం, కానీ అది యారోగెన్స్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాట్ వీ అబ్జర్వ్డ్. సో ఇలాంటి పిల్లల్లో ది యారోగెన్స్ కంటే బినవలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో అంచేత కళలని మనం నేర్పడం పిల్లలకి, వాళ్ళు దాన్ని అనుసరించేట్టుగా చేయడం అనేటటువంటిది పిల్లల్లో మంచి సంస్కారాలను అందించడానికి ఇది ఒక చక్కటి అద్భుతమైనటువంటి సాధనం అనే విషయాన్ని పేరెంట్స్ అందరూ కూడా గుర్తించి వాళ్ళ పిల్లలకి ఇలాంటి వాటిల్లో ఏ కళ నచ్చితే వాళ్ళకి ఆ కళలో, బట్ అది మనకి ప్రాచీనమైనటువంటి వైదిక కళ కావాలి. అది గ్రంథాలు చదవడం, భగవద్గీత లాంటివి చదవడం అండి, అవధానాలు చేయడం అనండి, ఆ పద్యాలు నేర్చుకోవడం అనండి, లేకపోతే నృత్యం నేర్చుకోవడం అనేటువంటి ఏదైనా ఇలాంటి ఒక ప్రాచీనమైనటువంటి ట్రెడిషనల్ ఆర్ట్స్లో కనుక వాళ్ళు ఇఫ్ దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ అక్వైంటెన్స్, డెఫినెట్లీ దేర్ విల్ బి వండర్ఫుల్ సంస్కారస్ అమాంగ్ ది చిల్డ్రన్. సో అంచేత ఇవి చక్కగా అవసరం అని మాకు అనిపిస్తుంది. దీన్ని ప్రమోట్ చేయడం కూడా చాలా మంచిది, సమాజానికి మంచిది.